దృష్టి ఏముండదు. ఎవరు దయచేసి ఇలా చేతులు కట్టుకోబాకండి. ఎక్కడైనా సరే అఫీషియల్ గా కూర్చోండి, ఓకేనా? ఎందుకని అఫీషియల్ గా కూర్చోమంటానంటే ఫ్రీగా ఉన్నాం అనుకోండి, ఇక్కడ మాట్లాడేవాళ్ళు కానీ ఎక్కడ మాట్లాడేటప్పుడు ఏమైనా సరే మనం కూర్చునే కాడ చాలా అఫీషియల్ గా కూర్చుంటే ఎదుటి వాళ్ళు మాట్లాడేది మనకు మైండ్ లోకి వెళ్తుంది, ఓకేనా? సో నాకైతే ఏదైనా మంచి అవకాశాలు వచ్చుంటేమో కానీ నేను గమనించలేకపోయాను జీవితంలో. కానీ ఎప్పుడు ఎలా తెలుస్తుందంటే ఏదో ఒక రూపంలో భగవంతుడు పంపిస్తూనే ఉంటాడు తప్పనిసరిగా. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ దేవుడి దృష్టి, అవునా కదండి? దేవుడి దృష్టి అందరూ ఒకటే కదా. నాకైతే వచ్చోటేమో నాకు తెలియదు, కానీ అనారోగ్యం పెట్టి నాకాడికి వెస్టేజ్ వచ్చింది. నాకు అనారోగ్యాన్ని సృష్టించాడు దేవుడు, నాకు నేను అనుకుంటున్నాను. అలాగే లేకపోతే వచ్చేటోడు కాదు. అనారోగ్యంతో పాటు వెస్టేజ్లకు వీడు రావాలని ఆలోచన చేశాడు ఏమో నాకు తెలియదు. సో అనారోగ్యంలో ఉన్న అనారోగ్య పరిస్థితిలో ఉన్న నాకు ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతే దాదాపు నాకు మ్యారేజ్ అయిన తర్వాత నాకు 19 సంవత్సరాలకి పెళ్లి చేశాను. 19 సంవత్సరాలు పెళ్లి చేసిన కానీ నేను ఉన్నదంతా తెలంగాణలో. ఎందుకంటే నేను చేసే వ్యాపారం మా ఏరియాలో కొంచెం నామోషి ఫీల్ అయ్యేవాడు. దాన్ని ఏమంటారు ఇక్కడ అంటే నామోషి ఫీల్ అవడం అంటే మన ఏరియాలో బాగా జబర్దస్త్గా మంచి బట్టలు వేసుకుని తిరిగే తక్కువ వ్యాపారం చేయాలంటే ఎలా ఉంటాం, చేయలేం కదా. మనం ఉన్న ఏరియాలో చేయలేం. అదే దూరం ప్రాంతం వెళ్ళిపోతే ఎవరు మనం గుర్తించరు కదా. అందుకని ఆ ఉద్దేశంతో మా ఏరియా వదిలిపెట్టేసి తెలంగాణలో వచ్చి బతకడం కోసం చిన్న వ్యాపారం, పాత జరీచేత కొనే వ్యాపారం, మీకు ఐడియా ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఆ వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాను. రకరకాల ఊళ్ళు రకరకాల ప్రాంతం అంతా తెలంగాణ మొత్తం తిరిగి దాదాపు 8 సంవత్సరాలు అంటే నా మ్యారేజ్ ఇప్పుడు 30 సంవత్సరాలు పైబడేది. అంటే బాగా గమనించండి నేను చెప్పే మాట. దేనికోసం అంటే బతకడం కోసమే, అంతేగాని మంచి లైఫ్ అయితే లీడ్ చేయడానికి కాదు, అయితే కాదు. అలాంటి జీవితంలో వెస్టేజ్ అనేది ఎలా వచ్చిందంటే జీవితాన్ని కొనసాగిస్తున్నా, మ్యారేజ్ అయింది, పిల్లలు లేరు, 20 ఏళ్ళు దగ్గర దగ్గర పిల్లలు లేరు. 20 ఏళ్ళ తర్వాత పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టేదాకా నేను ఎలా ఉన్నానంటే ఏమంటారు పెదరాయుడు అంటారా, డబ్బులు వచ్చేటి జల్సా చేసేవాళ్ళు ఏమంటారు ఎక్కువగా, జల్సా రాయుడే కదా అనేది. జల్సా రాయుడు లాగా ఉండేవాళ్ళు, జల్సా రాయుడు లాగా ఉండేవాళ్ళు. మీరు అర్థం చేసుకోండి అంతే చెప్తున్నాను. అలాంటి జల్సా రాయుడు లాగా ఉన్న నాకు పిల్లలు పుట్టేటప్పటికి ఎవరు నా తినేవాళ్ళు పెట్టేవాళ్ళు అనుకుంటా ఉండేవాళ్ళు. ఎవరు లేరు కదా. వాళ్ళు పుట్టే సమయానికి అనారోగ్యం వచ్చేసింది. రెండోది వీళ్ళని చూస్తా ఈ అనారోగ్యానికి లోపలికి కుంగిపోతూ ఉండేవాడు. వెనకాల డబ్బులు లేవు. చూడండి ఎట్లాంటి పరిస్థితి, వెనకాల డబ్బులు లేవు. బాగా అర్థమవుతుందా? ఇక్కడి నుంచి ఏం సంపాదించలేదు కానీ మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళిపోయింది. 2017 సంవత్సరాలు దాదాపుగా ఒక 20-25 సంవత్సరాల పాటు ఇక్కడే బతికాను. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు తీసుకొని మా ఊరు వెళ్ళిపోయాను. ఎందుకంటే అమ్మ నాన్న సోటు ఉందా, ఇక్కడ సోటు కూడా లేదు. ఇక్కడ ఇల్లు కొనుక్కున్నా కానీ కొన్ని పనివారి కారణాలను అమ్ముకున్నాను. దాంట్లో అమ్ముకున్న ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఇద్దరు పిల్లలు తీసుకుని నా భార్య తీసుకుని ఇంటి చెబుతూ ఊరికి వెళ్ళిపోయాను. ఊరికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వచ్చింది వెస్టేజ్ నా దగ్గర. ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చింది. హైదరాబాద్ మల్లేపల్లి దగ్గర నుంచి నా దగ్గరికి రేపల్లి వచ్చింది వెస్టేజ్. వచ్చి చెప్తే వింటావా సార్? లక్షల్లో డబ్బులు ఉన్నాయి. ఏంటది? లక్షల్లో డబ్బులు ఉన్నాయి. చదువుతో పని లేదు, నాతో మాట్లాడిన మాటలు. చదువుతో పని లేదు, లక్షల్లో డబ్బులు ఉన్నాయి, పెద్ద పెట్టుబడి అవసరం లేదు. ఇది జస్ట్ నువ్వు పాటించి నేను చెప్పినట్టు చేస్తే ఒక 1 year తర్వాత ₹1,00,000 తీసుకుంటావు అని చెప్పాడు. నమ్ముతామా? మన దగ్గరికి వచ్చేవాడు ఎవరు ఎక్కువ దీన్ని తీసుకొని ఏదైనా సరే ఏదైనా అవకాశాలు మన దగ్గర జోరు చేస్తారు. ఎక్కువ తెలిసిన వాళ్ళు మన ఫ్రెండ్స్ లేకపోతే మన బంధువులు, ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరో ఒకరు చెప్తారు. వింటామా? మనం చాలా ఈజీగా కొట్టిపడేస్తాం, అవునా కదా? నేను మాత్రం కొట్టిపడేయను. ఎందుకంటే అంత దూరం నుంచి నా దగ్గరికి ప్రత్యేకించి వచ్చాడంటే ఇది ఏంటో అనేది తెలుసుకోవడం కోసం కూర్చున్నా, విన్నా. ఎంత చెప్పి మాట్లాడితే 1 yearతో 1,00,000 సంపాదించవచ్చు అన్నాడు. అంటే నేను కొట్టిపారైపోయినా నా మైండ్లో ఎలా ఉందంటే 1,00,000 వద్దు, ఉన్న నా పరిస్థితిని బట్టి ఒక 10,000 5,000 వస్తే చాలు అనిపిస్తుంది. అది ఊరికి నేను పెట్టుబడి లేకుండా ఒక 5,000 10,000 వస్తే సరిపోతే సరిపోవా? సరిపోతే నాకైతే సరిపోతాయి. ఎందుకంటే అసలు ఏం చేయట్లేదు నేను. అలాంటి సందర్భంలో నాకు అనిపించింది, సరే ఏం చేయాలని అడిగితే ఒకటే మాట చెప్పాడు, జస్ట్ ఇందులో ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నాడు. ఏంటది? ప్రొడక్ట్స్ ఏమేమి ఉంటాయి అని అడిగిన, కంపెనీ గురించి ఇవన్నీ నేనేం అడగల, అసలు కంపెనీ గురించి ఇదేం అడగల, జస్ట్ ఇందులో హోమ్ కేర్ ప్రొడక్ట్ ఉంటాయి అని చెప్పాడు అంతే. ఏమని? హోమ్
కేర్ ఉంటుందని చెప్పాడు. హోమ్ కేర్ వాడతామా లేదా? బయట ఎల్ఐ దగ్గర పుల్లయ్య దగ్గర వాడుతున్నామా? ఈ వాడే క్రమంలో ఇక్కడ ఆపేసేసి ఇక్కడ హోమ్ కేర్ ప్రొడక్ట్ క్వాలిటీ ఉంటుందని చెప్పాడు. ఏంటది? క్వాలిటీ ఉంటుందని చెప్పాడు. ఇక్కడ వాడుతున్న కాడ క్వాలిటీ ఉందో లేదో నాకైతే తెలియదు. ఎందుకని అందరూ వాడుతున్నాయి, నేను వాడుతున్నా, అంతేనే కదా. ప్రత్యేకించి అయితే కాదు, నేనైతే కాదు, అవునా కదండి? సో క్వాలిటీ ఉంటాయని చెప్పినప్పుడు క్వాలిటీ అంటే ఏంటి అని అన్నా. క్వాలిటీ అంటే కూడా తెలియదు నాకు. అర్థమవుతుందా? క్వాలిటీ అంటే ఏంటి అని అడిగిన. క్వాలిటీ అంటే ఏం లేదు, కెమికల్ లేకుండా తయారు చేస్తారు, మంచి ప్రొడక్ట్స్ ఉంటాయి, ఆర్గానిక్ బేస్డ్ తోటి కొన్ని న్యాచురల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. దీంట్లో కెమికల్ అనేది కలపకుండా తయారు చేసి అందిస్తున్నారు. ఈ కంపెనీ పేరు అప్పుడు చెప్పాను, వెస్టీజ్ అనే కంపెనీ, ఇండియన్ కంపెనీ, ఇండియాలో స్టార్ట్ అయింది ఇది. సో క్వాలిటీ ప్రొడక్ట్ మనకు దొరుకుతుంది అని చెప్పేసి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? తీసుకోవడం కోసం నేను ఏం చేయాలని అడిగితే ఆయన అన్నాడు ఒక మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పాడు. ఈ మెంబర్షిప్ నాకు తీసుకోవడం కోసం నేనేమో డబ్బులు కట్టాలేమో అని అడిగాను. డబ్బులు కట్టే పని అయితే జాయిన్ అయ్యాను. అర్థమైందా? డబ్బులు కట్టే పని అయితే జాయిన్ అవ్వను. ఎందుకని? నా దగ్గర లేవు కాబట్టి. ఆయన డబ్బులు కట్టాలంటే నా దగ్గర లేవు, అందుకని డబ్బులు కట్టే పని అయితే జాయిన్ అవ్వను. మెంబర్షిప్ కోసం ఏం కావాలని అడిగితే ఆధార్ కార్డు ఉన్నా పర్వాలేదు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా పర్వాలేదు అని చెప్పి అడిగాడు. నాకు అక్కడ 2 ఉంటాయి. ఆధార్ కార్డు ఇచ్చి యాడ్ చేయడం జరిగింది. యాడ్ చేసిన తర్వాత అప్పుడు ఎట్లా యాడ్ చేశారంటే ఒక ఫారం ఉండేది, ఆ ఫామ్ మీద సంతకాలు పెట్టించుకున్నాడు. ఆధార్ కార్డు జిరాక్స్ తెప్పించుకొని ఆర్డర్ ఫామ్ ఒకటి తీసుకొని ఆ ప్రొడక్ట్ ఏమేమి కావాలో రాసి ఈ 3 తీసుకెళ్లి స్టోర్లో ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడంటే రేపల్లె అని చెప్తున్నా, మాది ఎవరు? రేపల్లె మాది, గుంటూరు దగ్గర, ఏపీలో, ప్రస్తుతం ఏపీ. అయితే ఇక్కడి నుంచి నేను ఈ మెంబర్షిప్ తీసుకోవడం కోసం ప్రొడక్ట్ ఎక్కడ దొరుకుతాయని అడిగిన. రేపల్లె పెద్దది ఊరు, చాలా పెద్దది ఊరు. ఎంత ఉంటుందంటే దగ్గర 5 సినిమా థియేటర్ ఉంటుంది, పెద్ద మార్కెట్ యార్డ్ ఉంటుంది, చాలా పెద్ద ఊరు అనమాట. సిటీ దాదాపు 1 లక్ష జనాభా ఉంటారు ఊరు మొత్తం. 1 లక్ష జనాభా ఉంటే ఊరు పెద్దదే కదా. అలాంటి ఊరిలో రేపల్లె. సో మెంబర్షిప్ తీసుకున్న తర్వాత అడిగిన ఈ ప్రొడక్ట్ ఎక్కడ దొరుకుతాయి అని అడిగితే రేపల్లె కాదు, గుంటూరులో ఉంటానండి. రేపల్లె నుంచి గుంటూరు ఎంత దూరం ఉంటుందంటే 85 కిలోమీటర్లు ఉంటుంది. ఎంత? 85 కిలోమీటర్లు. జనరల్ గా ఇంట్లో వాడుకునే వస్తువులకి 85 కిలోమీటర్లు వచ్చి తీసుకుంటాం. మనం ఎవరైనా తీసుకుంటామా? తీసుకోము. తీసుకోకపోగా ఏం మాట్లాడతామంటే నేను తెచ్చుకుంటానంటాం, అంతేనా కదా? నువ్వు వచ్చి చెప్పావు కదా నేను తెచ్చుకుంటాను, అయినా నువ్వు తెచ్చిచ్చారు కదా, నాకు ఇంట్లో కాదు సబ్బు పెట్టి ఇప్పుడు కొంటామనే, అంతేనే కదా అనుకునేది. మనమైతే అంటామా? సో నేను కూడా అదే అన్నా. నేను రేపు గుంటూరు అంటున్నావు కాబట్టి నేను పోయి తెచ్చుకుంటానులే, నువ్వేం అవసరం లేదు అని చెప్పిన తర్వాత కాదు నేను అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చింది ఎందుకంటే నీకు ప్రొడక్ట్ ఇప్పించి వెళ్ళాలి. నిర్ణయించుకొని వచ్చావా లేదా? నిర్ణయించుకొని వచ్చిన తర్వాత నాకైతే నేను తర్వాత తీసుకుంటాను అన్నా కానీ ఏమన్నాడంటే కాదు నేను నీకు అప్పచెప్పి తెచ్చిచ్చి ఎలా వాడాలో చెప్పి వెళ్తాను అని చెప్పాను. సరేలే అన్నా. సరే అన్న తర్వాత నాకు ఇచ్చిన మెంబర్షిప్ ఏంటంటే నా ఐడి నెంబర్ 7660555599. నా ఊరు పేరు ఇంకేమంతా అడ్రస్ బుక్ ఆధార్ కార్డు ఉంది కాబట్టి ఈ నంబర్ వచ్చిందండి. ఈ నంబర్ తోటి స్టోర్ దగ్గరికి వెళ్ళి ఆయన ప్రొడక్ట్ కొనుక్కొని తెచ్చిచ్చాడు. ఎంత తెచ్చిచ్చాడంటే ఒక 3500 రూపాయల బిల్లు. ఎంత? 3500 రూపాయల బిల్లు తెచ్చి నా చేతిలో పెట్టి 3500 రూపాయలు నా దగ్గర నుంచి తీసుకున్నాను. 3500 రూపాయల వస్తువులు కొనే కెపాసిటీ ఉందా నా దగ్గర? ఉందా? లేదు. లేకపోతే నేనేమన్నానంటే ఇన్ని వస్తువులు నాకు 2 నెలలు సరిపోతే బయట కొనుక్కుంటే 3500 కొనుక్కుంటే నువ్వు నాకు నింట మొత్తం కలిపి అన్ని కలిపి ఉండే ఒక అంత ఎంత చిన్న సంచిలో సరిపడుతుంది. చూసిన తర్వాత ఏమన్నాడంటే ముందు చెప్పాడు కదా ఏమని? క్వాలిటీ. ఏమన్నాడు? క్వాలిటీ ఉంటే మీరు ఇంతకు ముందు 60 సంతూర్ సబ్బులు అయ్యేటి మాకు. ఎన్ని? 60 సంతూర్ సబ్బులు అయ్యేటి. ఇక్కడ ఎన్ని తెచ్చాడంటే క్వాలిటీ ఉండటం వలన 3 తెచ్చిచ్చాడు. ఏం సబ్బులు? నీమ్ సోప్స్ 3 తెచ్చిచ్చాడు. ఇట్లా అన్ని ప్రొడక్ట్లు క్వాలిటీ ఉంటాయని చెప్పేసి ఈ క్వాలిటీ ప్రొడక్ట్ మాకు వివరంగా అర్థమయ్యేలా చెప్పాడు ఆ రోజున. సబ్బు గురించి, వంట నూనె గురించి, అన్నిటి గురించి వివరించిన తర్వాత నేను 3500 రూపాయల డబ్బులు ఆయన చేతిలో పెట్టి అయిపోయింది. ఇవి నాకు ఎన్ని రోజులు వస్తాయని చెప్పి అనుకుంటే దగ్గర ఒక 40 రోజులు నాకు వచ్చింది. కానీ
30 రోజులకు కొన్ని అయిపోతున్నాయి, 30 రోజులు 27 రోజులు కొన్ని అయిపోతున్నాయి. వంట నుండి మా ఇంట్లో అంతకుముందు లాగే వాడేది. అంతకుముందు ఎన్ని కేజీలు వాడేవాళ్ళు అంటే 4 కేజీలు వాడేవాళ్ళు వంట నుండి. అలాంటిది ఇది 2 కేజీలే కదా. ఆయన ఏం చెప్పాడు, సరిపోతుందని చెప్పాడు 2 కేజీలు. మరి అలవాటు ఉంటుంది కదా ఆడవాళ్ళకి. ఎలా ఉంటుంది అలవాటు? పాత అలవాటే ఉంటుంది, కొత్త అలవాటు ఎట్లా వస్తుంది? నేర్చుకుంటే వస్తుంది కొత్త అలవాటు. అంతేనా కదా? మీకు తెలియాలి బాగా. అంతేనా? రాగానే స్టార్టింగ్ 4 కేజీలు వంట నూనె వాడేవాళ్ళం, 2 కేజీలు ఇస్తే ఎట్లా సరిపోతుంది? డౌట్ వస్తారా కదా మీకు కూడా? వస్తారా కదా? సగం వేయండి అని చెప్పినా కూడా మీరు సగం వేస్తారా? వేస్తారా? అలవాట్లో పొరపాటు ఒక్కోసారి పోతానే ఉంటుంది. అంతేనా కదా? అంతేనా కదా? అలవాట్లో పొరపాటుగా 2 వేసే కాడ 4 మా అప్పటిలాగే పడుతుంటుంది. అప్పుడు అయ్యో గుర్తొచ్చి రేట్ ఎక్కువ కదా ఇది అనే ఆలోచన వచ్చినప్పుడు మళ్ళీ తక్కువ వేసుకుంటారు. అవునా కదా? సో ఆ విధంగా మాకు నెల రోజులు 4 కేజీలు అయ్యేది ఇది 22 రోజులకి వెళ్ళిపోయింది. 22 రోజులకి అయిపోయేసరికి 8 రోజులు టైం ఉంది తీసుకొచ్చుకోవడానికి. అయిపోతుంది నూనె అని చెప్పి. అట్లాగే కొన్ని ఇంకా కొన్ని అంటే తెలియదు కాబట్టి, దీని గొప్పతనం క్వాలిటీ ప్రొడక్ట్ తెలియదు కాబట్టి, వాడే విధానం సరిగా తెలియదు కాబట్టి తొందరగా అయిపోతున్న వస్తువుల గురించి మళ్ళీ చెప్పిన తర్వాత ఈ నెల అయిపోతుంది అని చెప్పినప్పుడు నేను మళ్ళీ ఫోన్ చేశాను. చెప్తే ఏమన్నా ఒక మాట చెప్తుంది మా మేడం. ఏమనంటే చాలా బాగున్నాయి ఈ వస్తువులు అన్న. ఏంటది? చాలా బాగున్నాయి. నా ఒక్కదానికి అంటే సరిపోతా, నాకు కూడా అనిపించాలా లేదా? నాకు కూడా ఇది చాలా బాగున్నాయి. నాకు ఎలా అనిపించింది అంటే, టీ తాగుతున్నా రోజు బయట, ఇక్కడ మన టీ పొడి తాగుతున్నాం. అట్లాగే హెయిర్ ఆయిల్ బయట వాడుతున్నాం, బయటకు వాడుతున్నాక షాంపూ ఇవన్నీ ఆల్మోస్ట్ బయటికి వాడుతున్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుతూ వాడుతూ ఉంటే వాటికంటే ఇవి చాలా బాగున్నాయని నాకు కూడా అనిపించిన తర్వాత కొంచెం కంటి సమస్యలు ఇట్లాంటివన్నీ కొంచెం బాగున్నాయి అంటే అనిపించింది. ఈ ప్రొడక్ట్ వాడుకుంటుంది. పేస్ట్ వాడటం వలన, వంట నూనె వాడటం వలన చిన్న గ్యాస్ట్రిక్ కొంచెం అరగకుండా, డైజెషన్ సరిగ్గా కాకుండా అటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వంట నూనె వాడటం ద్వారా మెల్లమెల్లగా అక్కడ ఆ 20-25 రోజుల లోపలనే కొంచెం ప్రాబ్లం ఏదో కొంచెం బాగా సాఫీగా ఉన్నట్టు అనిపించింది. కడుపు జాలీగా కొంచెం గుబ్బరిగా లేకుండా అట్లాంటి అనిపించినప్పుడు బాగుంది నిజంగానే. మా మేడం చెప్పడమే కదా, నాకు కూడా బాగుంది కాబట్టి మనం కంటిన్యూ అవచ్చా కూడా. ఇప్పుడు దేనికి వాడుకోవాలి? వెస్టేజ్ కంపెనీలో ప్రొడక్ట్లు వాడుకోవడం కోసం, డబ్బులు వస్తాయని వాడుకోవాలన్నా, మన ఆరోగ్యం కోసం వాడుకోవాలా? దేనికి వాడుకోవాలి? మా ఆరోగ్యం కోసం మీరు వాడుకోవాలని నాకు అర్థం.